నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. సుందరకాండ చాలా అమోఘవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తుంది. మానవ జీవితంలో సంభవించేటువంటి దుఃఖాల నుంచి బయలుపడటానికి సుందరకాండ పారాయణ ఏ ఇంట అయితే జరిగి తీరుతుందో ఆ ఇంట దుఃఖములు అనేటువంటివి అసలు రానే రావు. రుణగ్రస్త విమోచనకు కోర్టు వాద్యములు వీటికి సంబంధించినటువంటి విషయ రీత్యా కూడా సుందరకాండ పారాయణ చాలా విశిష్టంగా పనిచేస్తుంది. ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి అభివృద్ధిని సాధించలేక నిరాశ నిస్పృహలకు గురైనటువంటి వాళ్ళు సుందరకాండ పారాయణ కనుక విన్నట్లయితే తప్పనిసరిగా ఉద్యోగంలో పురోభివృద్ధి లక్షణాలతో విజయాన్ని సాధించడానికి ఆస్కారం ఎంతైనా కనిపిస్తోంది. సుందరమైనది సుందరకాండ అన్నారు. ఆంజనేయ స్వామివారు తాను చేసినటువంటి మహోన్నతమైనటువంటి పరాక్రమ శైలి అంతా కూడాను ఆ సుందరకాండలో విశదీకరించబడ్డది. కాబట్టే సుందరకాండ వలన మానవాళికి అనేక రీతుల నీతిశాస్త్ర సమ్మతమైనటువంటి విశేషాంశాలతో పాటుగా కష్టాల కడల నుంచి బయలుపడటానికి ఇది ఒక నాంది తత్వంలో విరాజిల్లుతోంది. ఆ సుందరకాండ పారాయణ తత్వం ఏ ఇంట అయితే ఎప్పుడైనా పండగ రోజుల్లో కానీ లేక జయంతులు అని చెప్పేసి స్వామివార్ల జయంతుల కార్యక్రమంలో కానీ సుందరకాండ పారాయణ గనక అలా కొంతమంది కలిసి గనక సామూహికంగా కనుక నిర్వహించినట్లయితే కష్టాల కడలి నుంచి బయల్పడి ఉత్తమోత్తమమైనటువంటి అభివృద్ధి పంథాలో మానవుడు జీవించటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది సుమా. అంతేకాక ఆంజనేయ స్వామి వారి యొక్క హనుమాన్ చాలీసా అని చెప్పేసి ఉంది. ఈ హనుమాన్ చాలీసా తులసీదాసు యొక్క విరచితం. ఆయన చెప్పిన రీతిలో కనుక మనం ధ్యానం చేసినట్లయితే సత్ఫలితాల్ని పొందటానికి ఆస్కారం ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు.